బ్రేక్అవుట్ అలర్ట్, నిఫ్టీ 50 అండ్ హీరో మోటోకార్ప్. ఈ వీడియోలో మనం ఈ బ్రేక్అవుట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం ఫ్రైడే మార్కెట్ ఏ విధంగా మూమెంట్స్ ఇచ్చింది అనేది చూసుకుంటే చాలా హ్యూజ్ బౌన్స్ బ్యాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏదైతే మనకు న్యూస్ పరంగా కొన్ని పాజిటివ్ న్యూస్ కూడా నెగిటివ్ రిజల్ట్స్ లాగా మనకు మార్కెట్ పర్ఫామ్ చేస్తుందో, కానీ ఫ్రైడే మాత్రం మనకు చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 2% మనకు మూమెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుంటే మనకు 2.29% మూమెంట్ అయితే ఇచ్చింది. నిఫ్టీ 500 2.19%, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 2.97%, నిఫ్టీ ఐటీ మాత్రం డిక్లైన్ ఇచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 మాత్రం 2.37, బ్యాంక్ ఎక్స్ ప్రతి ఒక్క ఇండెక్స్ కూడా మనకు ఎంటర్ ఇండెక్స్ ఐటీ సెక్టర్ తప్పితే ప్రతి ఒక్క ఇండెక్స్ మనకు ఆల్మోస్ట్ 2% మూమెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా లాస్ట్ వీడియోలో నేను టాప్ లూజర్స్ ఆఫ్ ది డేలో ఒక స్టాక్ మీకు రికమెండ్ చేశాను. రికమెండేషన్ అంటే బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ గుర్తుపెట్టుకోండి అని, అశోక్ లేలాండ్. అది ఈ ఫ్రైడే మాత్రం 10% మూమెంట్ ఇచ్చింది. ఇట్స్ జస్ట్ షార్ట్ టర్మ్ మూమెంట్ అంతే, కానీ ఇది లాంగ్ టర్మ్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ. అదేవిధంగా ఒక్కసారి మనం నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకు ఒక జోన్ అనేది కనిపిస్తుంది. ఏ జోన్? బ్లూ జోన్. ఈ బ్లూ జోన్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లాస్ట్ వీడియో కంపల్సరీ చూడాల్సిందే మీరు. ఎందుకంటే ఈ బ్లూ జోన్ ఏదైతే ఉందో ఈ బ్లూ జోన్ని బ్రేక్ చేయాలని చాలా స్ట్రగల్ చేస్తుంది మార్కెట్. ఈ విధంగా ఈక్వల్లీ ఫైట్ బ్యాక్ కూడా ఉంది బయర్స్ నుంచి. అందుకే ఈ జోన్లో చాలా కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్. కానీ మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జోన్లో ఈ బ్లూ జోన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక బేస్ లాగా క్రియేట్ అవుతుంది మనకు. ఇన్ కేస్ ఈ బేస్ ఒకవేళ బ్రేక్ అయిందనుకో, కింద కనిపిస్తున్న సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో గ్రీన్ జోన్, అక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మరీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. అందుకే మనం ఇంకా పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్లో ఏదైతే బ్రేక్అవుట్ కిందికి అవుతుందా పైనకి అవుతుందా అనేది మనము అప్కమింగ్ డేస్లో ఏ విధంగా క్యాండల్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి చాలా హెవీ బులిష్ క్యాండల్, చాలా పెద్ద గ్రీన్ బార్ అనేది మనకు క్లోజింగ్ ఇచ్చింది. అర్థమైందా? ఇన్ కేస్ అప్కమింగ్ డేస్లో కూడా ఒక మంచి క్యాండల్స్ అప్ ట్రెండ్లో క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఒకసారి చూసుకుంటే మన లెవెల్స్ 23,700 మధ్యలో మనకి ఏదైనా మంచి క్లోజింగ్ క్యాండల్స్ వస్తే ఒక 200 పాయింట్స్ వరకు మనము క్యాప్చర్ చేయగలుగుతాం. కానీ ఇది ఒక రికమెండేషన్ కాదు, జస్ట్ మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి చేసిన వీడియో. నెక్స్ట్ హీరో మోటోకార్ప్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ కనిపించే రెడ్ జోన్. ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో మనం బేస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పైనుంచి కిందికి ఇలా కనిపిస్తున్న ట్రెండ్ లైన్, ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట. మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో మనకి డౌన్ ట్రెండ్గా ఒక స్టాక్ చార్ట్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ దీని బ్రేక్అవుట్కి మనకి ఇంకా ఫ్యూ వీక్స్ అనుకోవచ్చు, 1 or 2 వీక్స్ చెప్పలేము. అది 1 వీక్ అవ్వచ్చు, 2 వీక్స్ అవ్వచ్చు. ఏ విధంగా మనకు కిందికి వెళ్తుందా పైనకి వెళ్తుందా, మనము అప్కమింగ్ క్యాండల్స్ ఏ విధంగా అయితే మనకు క్రియేట్ అవుతాయో దాని మీద మనము అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఈ రెడ్ జోన్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ రెడ్ జోన్ బ్రేక్ అవుతే మనం ఒకవేళ ఆప్షన్స్లో మనము ఎంట్రీ చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ పర్ఫెక్ట్ స్టాప్ లాస్ లేకుండా మనం ట్రేడ్ మాత్రం ఎంట్రీ చేయలేం. కానీ లాంగ్ టర్మ్ కావాలంటే 5,100 బ్రేక్ అవుతే ఒక 15 to 20% ప్రాఫిట్ ఇచ్చే మూమెంట్ మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. ఈ హీరో మోటోకార్ప్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాస్ట్ వీక్లో నేను చేసిన ఒక వీడియో మీరు మిస్ చేయకుండా ఎంటైర్ వీడియో చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా పేషెన్స్ కావాలి. మీకోసం నేను ఈ హార్డ్ వర్క్ చేస్తున్నాను. అందుకే నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. మీ అందరి ఒక సపోర్ట్ నాకు చాలా అవసరం. అందుకే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియో అనేది షేర్ చేసి మీరు కూడా నాతో పాటు ఒక స్టాక్ని ఎలా అనలైజ్ చేయాలని నేర్చుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.